అనంతపురం జిల్లా లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రసిద్ధ ఆలయంలో భక్తుల రద్దీ ఏర్పడింది. సుమారు 500 సంవత్సరాల క్రితం స్వయంభుగా అవతరించిన లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. నమ్మకంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలను పొందుతున్నారు. భక్తుల సౌకర్యం కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టౌన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 2 షిఫ్టుల్లో కూడా సుమారు 200 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక క్యూ లైన్లను సక్రమంగా నిర్వహిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పిస్తున్నామని కూడా డీఎస్పీ తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా అధికారులు తెలిపారు. అనంతపురం నగరమున నడిబొడ్డున ఉన్నటువంటి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయము గత 500 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంభూగా లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా ఆవిర్భవించి ప్రతి సంవత్సరము కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తరోద్వారం ద్వారా లక్షలాది మంది భక్తాదులు దర్శించుకొని లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకొని ఈ యొక్క అనంతపురం నగరానికే తలమానికంగా అనేక మంది భక్తాదుల యొక్క దర్శనానికి ఈరోజు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా కొద్దిసేపట్లో ఉత్తరద్వార ప్రవేశము స్వామివారి దర్శనానికై భక్తులు కూడా వేచి ఉన్నారు. అత్యంత పవిత్రమైనటువంటి లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు నమ్ముకున్న వారందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడుగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు నిత్యము కూడా ఇక్కడ వెలుగొందుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా అశేష జనాలంతా కూడా వైభవంగా స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి దర్శించుకున్న ప్రతి భక్తుడు కూడా చెన్నకేశవ స్వామివారి ఆశీర్వాదంతో అన్ని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని స్వామివారిని వేడుకుంటున్నాం. స్వామి ఈ అనంతపురంలో మన చెన్నకేశవ టెంపుల్లో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంచి పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో సందర్భంగా పోలీసు ఏర్పాట్లు కూడా బందోబస్తుకి సుమారుగా 200 మందిని ఏర్పాటు చేయడం జరిగింది 2 షిఫ్టుల్లో. తర్వాత ఎలాంటి అవాంఛనీయం జరగకుండా వచ్చిన పబ్లిక్కి మంచి సౌకర్యంగా వాళ్ళకి దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్ల మీద అంటే క్యూ లైన్స్ ఒకటి పెడతాం జరిగింది. దానికి ఒక 20 మంది విధంగా పోయే విధంగా రోప్స్ పెట్టేసి వాళ్ళకి ఎలాంటి రద్దీ లేకుండా ఫ్రీ ఫ్లో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే టెంపుల్లో కానీ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కానీ సీసీ కెమెరాలు పెట్టేసి రద్దీ లేకుండా పార్కింగ్కి సపరేట్గా ప్లేసెస్ ఇచ్చాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకి మంచి సౌకర్యాలు కలిగించే విధంగా ఏర్పాటు చేస్తాం. ఈ అనంతపురంలో మన చెన్నకేశవ టెంపుల్లో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంచి పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో సందర్భంగా పోలీసు ఏర్పాట్లు కూడా బందోబస్తుకి సుమారుగా 200 మందిని ఏర్పాటు చేయడం జరిగింది 2 షిఫ్టుల్లో. తర్వాత ఎలాంటి అవాంఛనీయం జరగకుండా వచ్చిన పబ్లిక్కి మంచి సౌకర్యంగా వాళ్ళకి దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్ల మీద అంటే క్యూ లైన్స్ ఒకటి పెడతాం జరిగింది. దానికి ఒక 20 మంది